ప్రభునందు ప్రియమైన విశ్వాసి, ఇది దేవుడు ఈరోజు కొరకు నీకు అనుగ్రహిస్తున్న నిరీక్షణ ఆశీర్వాదం. 46వ కీర్తన మొదటి వచనం, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఆ మాట చదువుతుంటేనే ఎంతో ఆదరణ, ఎంతో ధైర్యము పొందుకోగలం. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. నీ ఆపద ఏదైనా, నీ కష్టం ఏదైనా, నీవెటువంటి దుర్భరమైన పరిస్థితులలో ఉన్నా, అలాంటి పరిస్థితులలో మనం ఈ లోకంలో వేటినో నమ్ముతూ ఉంటాం, ఎవరెవరినో నమ్ముతూ ఉంటాం, వేటి మీదో ఆధారపడుతూ ఉంటాం, ఎవరెవరి మీదో ఆధారపడుతూ ఉంటాం. కానీ వాక్యం చెప్పేది ఏమిటంటే ఆయన దేవుడు నమ్ముకొనదగిన సహాయకుడు. ఆపదలో ఉన్నప్పుడు సహాయం కోసం ఆయన అడిగితే ఆయన తప్పక సహాయం చేసేవాడు. ఒకవేళ నీవు అనుకున్న రీతిలో ఆ సహాయం రాకపోవచ్చు, నీవు అనుకున్న సమయానికే రాకపోవచ్చు, కానీ తప్పక ఆయన సహాయం చేస్తాడు. నువ్వు అనుకున్న దానికంటే మిన్న అయిన రీతిలో ఆయన సహాయం చేస్తాడు. లాజరు అనారోగ్యంగా ఉన్నాడు. అక్క చెల్లెండ్రు కబురు పెట్టారు, నీవు ప్రేమించేవాడు రోగి అయి ఉన్నాడయ్యా అని యేసుక్రీస్తు ప్రభువుకు కబురు పెట్టారు. అక్క చెల్లెండ్రు ఆలోచన వెనువెంటనే యేసుక్రీస్తు ప్రభు రావాలని, కానీ ఆయన రాలేదు. ఆయన రాకపోయినప్పటికీ, లాజరు చనిపోయినప్పటికీ కూడా ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడని ఆయన వచ్చిన తర్వాత రుజువు చేసుకున్నాడు. ఈరోజు నీ ఆపద ఏదైనప్పటికీ, ఏ గలిబిలికి గురి కాకుండా ఆయన మాత్రమే నమ్ముకొనదగిన సహాయకుడు అని ఆయనకి నీ పరిస్థితి అప్పగించుకుంటే తప్పక నీ ఆపద నుంచి విడుదల, నీ శ్రమ నుంచి విడుదల, నీ దుర్భరమైన పరిస్థితుల నుంచి విడుదల దయచేస్తాడు. ఏ గలిబిలికి గురి కాకుండా ఆపత్కాలమందు ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు అని ఆయన మీద ఆధారపడు. తప్పక సహాయం ఆయన దగ్గర నుంచి నీకు వస్తుంది. దేవుడి మాటలన్నీ కొరకు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రియుడైన మా తండ్రి, నిజమే ప్రభువా, ఆపత్కాలములో మాకు నమ్ముకొనదగిన సహాయకుడు ప్రభువా. అలా ఎన్నోసార్లు మా జీవితాల్లో రుజువైంది. ఇక ముందు కూడా మా ఆపదల్లో నిన్నే నమ్ముకుంటాం ప్రభువా. సహాయం పంపించమని ప్రార్థన చేస్తున్నాను. ఈ మాటలు విన్నవారిలో ఇప్పుడు ఎవరైనా ఏదైనా ఆపదలో ఉంటే వారికి తగిన సహాయాన్ని పంపించమని వారిని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. God bless you, my friend.